హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఆఫ్ హంగామా క్వీన్. ఈరోజు మీతో షేర్ చేసుకునే రెసిపీ ఆనియన్ సమోసా. ఈ ఆనియన్ సమోసా చాలా టేస్టీగా ఉంటాయి, అచ్చం బయట కొనుక్కున్న లాంటివి. సో మీరు కూడా ఇలాంటివి టేస్ట్ చేయాలి అంటే చాలా తక్కువ టైంలోనే ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ రెసిపీకి కావాల్సినది మైదా పిండి ఒక అర్ధ కేజీ దాకా నేను తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని బాగా ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పిండి మృదువుగా ఉంటుంది. అండ్ అలాగే రుచికి సరిపడ్డ సాల్ట్ని వేసుకోండి. మీరు సమోసాలు ఎన్ని కావాలి అంటే అంత క్వాంటిటీకి తగ్గట్టుగా మైదా పిండిని కలుపుకోవాలి. సో ఇక్కడైతే నేను చేసే సమోసా క్వాంటిటీ వచ్చేసి ఒక 1/2 కిలో అయితే సరిపోతుంది. ఆ తర్వాత నెమ్మదిగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి లాగానే మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు కాస్త స్టిక్కీగా ఉంటుంది. చేతికి కాస్త లైట్గా ఆయిల్ని అప్లై చేసుకుంటూ బాగా మెత్తగా అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్తో క్లోజ్ చేసి ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోండి. ఇలా చేయడం వల్ల పిండి బాగా నానిపోతుంది. నెక్స్ట్ ఇంకొక బౌల్లోకి ఇక్కడైతే నేను ఒక 6 to 7 పెద్ద ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా స్టఫింగ్ ఎంత కావాలో అంతే క్వాంటిటీని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న కప్పు దాకా అటుకుల్ని వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడ్డ సాల్ట్, కారం అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని వేసుకోండి. మీరు చాట్ మసాలా పౌడర్ బదులు డ్రై మ్యాంగో పౌడర్ని కూడా వేసుకోవచ్చు. అదైనా చాలా టేస్టీగా ఉంటుంది. అది అవైలబుల్లో లేకుంటే చాట్ మసాలా పొడిని వేసుకొని ఈ విధంగా చేత్తో కానివ్వండి, స్పూన్తో కానివ్వండి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టఫింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక చిన్ని బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మైదా వేసుకొని కాస్త వాటర్ని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మైదా పిండిని ఒకసారి మళ్ళీ బాగా నీట్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా నీట్ చేసుకున్న తర్వాత ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి. పిండి ముద్దల్ని మీరు చిన్న ముద్దల్లాగా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒకటేసారి పెద్దగా అయినా మనము చపాతీ సైజ్ని పెంచుకున్నా సరిపోతుంది. సో ఇక్కడైతే నేను కాస్త పిండి ముద్దను తీసుకొని దానిపైన పొడిపిండిని చల్లుకుంటూ అట్లకర్రతో బాగా నెమ్మదిగా రౌండ్ షేప్లో వచ్చేలాగా పల్చగా మనము చపాతీలను ఎలా తయారు చేసుకుంటామో అలానే ఒత్తుకోవాలి. సో ఈ విధంగా ఒత్తుకునేటప్పుడు ఎక్కడా కూడా మడతలు పడకుండా జాగ్రత్త పడండి. సో దట్ మనకు ఈ సమోసాలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో కాస్త పొడిపిండి లైట్గా ఎక్కువగానే చల్లుకోండి. సో దట్ మనకు ఎక్కడ స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా మనము రౌండ్గా ఈ లేయర్ సైజులో మనకు లేయర్ అనేది ఫామ్ అవ్వాలి. సో ఈ విధంగా రిమైనింగ్ అంతా పిండిని మొత్తం ఈ విధంగానే తయారు చేసుకోవాలి. ఆ తర్వాత బాగా కాలిన పెనం పైన మడతలు లేకుండా బాగా నీట్గా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఒక సైడ్ కాల్చుకొని రెండో వైపు కూడా ఇంకొక నిమిషం పాటు వేడి చేసుకోవాలి. సో ఈ విధంగా పూర్తిగా ఒక 2 నిమిషాల పాటు కాల్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అండ్ అలాగే రిమైనింగ్ పిండిని మొత్తం ఈ విధంగానే కాల్చుకోవాలి. సో ఇలా కాల్చుకున్న వాటిని ఒక ట్రే పైన కానివ్వండి, లేదంటే ఒక బండ పైన నీట్గా వేసుకొని ఇలా 4 సైడ్స్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు ఈ సమోసాలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా ఈక్వల్ పార్ట్స్ లాగా మనము డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మీరు స్కేల్నైనా యూస్ చేసైనా కట్ చేసుకోండి. సో ఇప్పుడైతే సమోసా షీట్స్ అనేవి రెడీ అయిపోయాయి. సో ఈ విధంగా మనం సైడ్స్ రిమూవ్ చేసిన వాటిని ఏమీ వేస్ట్ చేయాల్సిన పని లేదు. అవి కాల్చుకొని తిన్నా బాగుంటాయి. సో ఇప్పుడు సమోసాని ఏ విధంగా చుట్టుకోవాలో చూడండి. సో ఈ విధంగా మడతల్లాగా చుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఆనియన్ స్టఫింగ్ని బాగా పెట్టుకోవాలి. కాస్త ఎక్కువగానే ప్రెస్ చేసుకుంటూ పెట్టుకోండి.
సో దట్ బాగా తినేటప్పుడు రుచిగా ఉంటుంది. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, మైదా పేస్ట్, వాటర్ వేసి చేసుకున్న పేస్ట్ని ఈ విధంగా మనకు సైడ్ ఎండ్స్లో వేసుకొని ఇలా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఓవరాల్గా మొత్తం క్లోజ్ చేయండి, సో దట్ లోపల ఉన్న స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. మనం మరీ అంత పర్ఫెక్ట్ కాదు కాబట్టి లైట్గా ఈ విధంగా మనం తయారు చేసుకున్నా సరిపోతుంది. బయట కొనకుండా ఈ విధంగా మనం తయారు చేసి పెట్టామంటే పిల్లలు అండ్ అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా నేనైతే ఇలా మొత్తం అన్ని సమోసాలని ఈ విధంగా చుట్టేసి ముందుగానే పెట్టుకున్నాను. ఈ విధంగా ముందుగా తయారు చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాతనే ఈ సమోసాస్ని నెమ్మదిగా డ్రాప్ చేయండి. సమోసాస్ అన్నీ ఒకటేసారి ఎక్కువగా వేసుకోకండి. చిన్న చిన్న బ్యాచెస్ లాగా వేపుకోవడం వల్ల అవి బాగా కాలుతాయి అండ్ అలాగే చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఈ విధంగా నెమ్మదిగా అటు ఇటు కదుపుకుంటూ రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ అండ్ అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోండి. మంటని మాత్రం లోలో లేదంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోండి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టి కాలుస్తున్నట్లయితే త్వరగా కలర్ వచ్చేస్తుంది, మరీ అంత బాగా క్రిస్పీగా రావు. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సమోసాస్ వేడివేడిగా తయారవుతాయి. ఈ విధంగానే రిమైనింగ్ సమోసాస్ అన్నిటినీ కాల్చుకోండి. వీటితో పాటు మీరు పచ్చిమిర్చిని కూడా వేపుకొని సమోసాలని లాగించేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. And thanks for watching the video. Stay tuned for more updates. Until then, bye bye.